బంగ్లాదేశ్ బార్డర్ గుండా ఎప్పటి నుంచో జరుగుతున్న ఇల్లీగల్ చొరబాట్లకు ఫుల్ స్టాప్ పెట్టడానికి భారతదేశం తన హిస్టరీలోనే ఒక అతిపెద్ద ఆపరేషన్ని స్టార్ట్ చేసింది. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత బంగ్లాదేశ్లో ఒక్కసారిగా మొదలైన టెన్షన్స్ ఇప్పుడు ఆ రీజియన్ పాలిటిక్స్తో పాటు సెక్యూరిటీని కూడా ఒక కుదుపుతున్నాయి. ఒక పక్క బీజేపీ లీడర్లు గట్టిగా వార్నింగ్స్ ఇస్తూ స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంటే, ఇంకో పక్క టీఎంసీ అలాగే అపోజిషన్ పార్టీలు ఇదంతా బెంగాల్లో సిచ్యువేషన్ పాడు చేసే పొలిటికల్ ప్లాన్ అని కొట్టిపారేస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే బంగ్లాదేశ్ లోపల నుంచి మాత్రం భారతదేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. మన దేశంలో గొడవలు క్రియేట్ చేయడానికి జనాలను రెచ్చగొడుతూ వాగ్వాదానికి దిగుతున్నారు. అసలు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాక మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక స్పీచ్ ఇస్తూ బార్డర్ సెక్యూరిటీ మీద అలాగే ఇల్లీగల్ చొరబాట్ల మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటామని చాలా క్లియర్గా చెప్పారు. ఆయన డైరెక్ట్గా ఏ దేశం పేరు చెప్పకపోయినా బంగ్లాదేశ్ నుంచి వెంటనే రియాక్షన్స్ రావడం మొదలయ్యాయి. అక్కడి హోమ్ మినిస్ట్రీ, ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ, చివరికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారంటే సిచ్యువేషన్ ఎంత సీరియస్గా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. అసలు ఈ ఇల్లీగల్ మైగ్రేషన్ ప్రాబ్లం ఈనాటిది కాదు. భారతదేశం బంగ్లాదేశ్ మధ్య ఉన్న బార్డర్ చాలా పెద్దది. అందులో సగం కంటే ఎక్కువ నదులు, అడవులు కవర్ చేస్తాయి. ముఖ్యంగా సుందర్బన్స్ ఏరియా, బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతాల్లో ఎవరికీ కనపడకుండా బార్డర్ దాటడం చాలా ఈజీ. దశాబ్దాలుగా అక్కడి జనాలు బెటర్ లైఫ్ కోసం, జాబ్స్ కోసం మన దేశంలోకి వచ్చేస్తున్నారు. స్టార్టింగ్లో ఇదంతా కేవలం ఎకనామిక్ మైగ్రేషన్ లాగా అనిపించినా రాను రాను అదొక పెద్ద పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. ముఖ్యంగా అస్సాం, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో లోకల్ జనాల కంటే ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ సంఖ్య పెరిగిపోవడంతో డెమోగ్రఫీ మొత్తం చేంజ్ అయిపోయింది. ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి లక్షలాది మంది ఇక్కడ పర్మనెంట్గా సెటిల్ అయిపోయారని లోకల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎప్పటి నుంచో రిపోర్ట్స్ ఇస్తున్నాయి. వీళ్ళ వల్ల లోకల్ రిసోర్సెస్ మీద ప్రెషర్ పెరగడమే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెరుగుతుందని కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ ఈ పాయింట్ని గట్టిగా పట్టుకుంది. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఈ ఇల్లీగల్ చొరబాట్లను కంట్రోల్ చేస్తామని ప్రామిస్ చేశారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు కనిపిస్తుంది. బీజేపీ విక్టరీ తర్వాత బెంగాల్లో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. యూపీ నుంచి వందలాది బుల్డోజర్లు బెంగాల్కు క్యూ కడుతున్నాయని సోషల్ మీడియాలో తెగ న్యూస్ చక్కర్లు కొడుతుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల రిజల్ట్స్ రాగానే ఎవరు ఊహించని విధంగా ఇల్లీగల్ చొరబాట్లు అనే టాపిక్ ఫుల్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. నిజానికి భారతదేశం ఇంకా అఫీషియల్గా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ బంగ్లాదేశ్ గవర్నమెంట్, అక్కడి సెక్యూరిటీ ఏజెన్సీలు ఉలిక్కిపడి ఇస్తున్న రియాక్షన్స్ చూస్తుంటే మాత్రం వాళ్ళల్లో ఎంత టెన్షన్ ఉందో మనకు ఈజీగా అర్థమవుతుంది. దీని ఎఫెక్ట్ ఎలా ఉందంటే భారత్ బార్డర్లలోని చాలా ఏరియాల్లో బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ వాళ్లను హై అలర్ట్లో పెట్టారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాం బార్డర్లలో అయితే అడిషనల్ ఫోర్సెస్ను దించేశారు. బంగ్లాదేశ్ మీడియా చెబుతున్న దాని ప్రకారం జెస్సోర్, కుల్నా, బెనపోల్ లాంటి సెన్సిటివ్ ఏరియాల్లో సెక్యూరిటీని అమాంతం పెంచేశారు. బార్డర్ దగ్గర ఉండే జీరో లైన్ చుట్టుపక్కల జనాలు అస్సలు తిరగకుండా స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇంతకీ వాళ్ళ భయం ఏమిటి అంటే భారతదేశంలో ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళందరినీ మన వాళ్ళు ఎక్కడ ఐడెంటిఫై చేసి తిరిగి బంగ్లాదేశ్కు డిపోర్ట్ చేస్తారో అని. ఈ టెన్షన్తో అక్కడి లోకల్ ఏజెన్సీలు ఫుల్ అలర్ట్ అయ్యాయి. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఒక పర్సన్ నిజంగానే భారతదేశంలో ఇల్లీగల్గా ఉంటున్న బంగ్లాదేశీ అయితే ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం వాళ్ళని తిరిగి దేశం నుండి పంపించేయడం ఎలా ఇల్లీగల్ అవుతుంది? ఈ మ్యాటర్లో మన గవర్నమెంట్ కూడా చాలా క్లియర్గా కౌంటర్ ఇచ్చింది. సిటిజన్షిప్ వెరిఫికేషన్ కోసం పెండింగ్లో ఉన్న దాదాపు 2860కు పైగా కేసుల గురించి భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్కు ఇన్ఫర్మేషన్ పాస్ చేసిందని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణధీర్ జైస్వాల్ క్లారిటీ ఇచ్చారు. అసలు కొన్ని కేసుల్లో అయితే 5 ఏళ్లు దాటిపోయినా బంగ్లాదేశ్ నుంచి ఎలాంటి వెరిఫికేషన్ రాలేదని భారత్ గట్టిగానే చెప్పింది. ఇల్లీగల్గా వచ్చిన వాళ్లను సిస్టమేటిక్గా, లీగల్గా వెనక్కి పంపించే ఈ ప్రాసెస్లో బంగ్లాదేశ్ కోఆపరేట్ చేయాలని మన దేశం డిమాండ్ చేసింది. ఒకవేళ వాళ్ళు కనుక ఈ మ్యాటర్ని లైట్ తీసుకుని ఆ జనాలను వెనక్కి యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు భారతదేశం వాళ్ళందరినీ ఫోర్స్ఫుల్గా బంగ్లాదేశ్లోకి పుష్ చేయాల్సి వస్తుంది. ఇంకో పక్క ఏ యాక్షన్ తీసుకున్నా ఇల్లీగల్గా హ్యూమానిటీని బేస్ చేసుకుని చేయాలని హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కండిషన్స్ పెడుతున్నారు. బార్డర్లో డ్యూటీ చేసే బీఎస్ఎఫ్ జవాన్ల సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ ఏరియాలో నదులు, అడవులు ఉండడం వల్ల పర్మనెంట్ ఫెన్సింగ్ వేయడం ప్రాక్టికల్గా చాలా కష్టం. నైట్ టైం ఫాగ్ ఉన్నప్పుడు
వర్షాకాలంలో నదులు పొంగినప్పుడు ఈ చొరబాటుదారులు చాలా ఈజీగా లోపలికి వచ్చేస్తుంటారు. వాళ్ళను ఆపే క్రమంలో చాలాసార్లు ఫైరింగ్ జరుగుతుంది. అందులో ప్రాణాలు కూడా పోతుంటాయి. ఈ స్మగ్లర్లు, ఇల్లీగల్ మైగ్రెంట్స్ లోకల్ మాఫియాతో కలిసి జవాన్ల మీదకే అటాక్ చేసిన ఇన్సిడెంట్స్ కోకొల్లలు. అందుకే ఇప్పుడు కంప్లీట్ బార్డర్ని టెక్నాలజీతో సీల్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. డ్రోన్స్, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, సెన్సార్స్ యూజ్ చేసి స్మార్ట్ ఫెన్సింగ్ ప్రాజెక్ట్ని ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే బంగ్లాదేశ్ నుంచి ఒక్కరు కూడా ఇల్లీగల్గా రావడం ఇంపాసిబుల్ అయిపోతుంది. ఈ స్మార్ట్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ ఇల్లీగల్ మైగ్రేషన్ వల్ల భారతదేశం ఎకానమీ మీద పడుతున్న ఇంపాక్ట్. వస్తున్న వాళ్ళల్లో చాలామంది డైలీ లేబర్స్గా, కన్స్ట్రక్షన్ వర్కర్స్గా సెటిల్ అయిపోతున్నారు. వీళ్ళు లోకల్ జనాల కంటే తక్కువ వేతనాలకే పనిచేయడానికి రెడీ అవ్వడంతో మన దేశంలోని పేదవాళ్లకు పనులు దొరకని సిచ్యువేషన్ వస్తుంది. అంతేకాకుండా ఫేక్ ఆధార్ కార్డ్స్, రేషన్ కార్డ్స్ క్రియేట్ చేసుకుని గవర్నమెంట్ ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్, సబ్సిడీలు కూడా వీళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు. మన ట్యాక్స్ పేయర్స్ కడుతున్న డబ్బులు ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళ కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది చాలా ఏళ్ళుగా సైలెంట్గా జరుగుతున్న పెద్ద స్కామ్. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వీటన్నిటి మీద స్పెషల్ ఆడిట్ చేసి ఇలా ఫేక్ డాక్యుమెంట్స్తో బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళందరినీ ఏరిపారేయాలని డిసైడ్ అయింది. ఈ ఆపరేషన్లో స్టేట్ పోలీసుల ఇన్వాల్వ్మెంట్ కంటే డైరెక్ట్గా సెంట్రల్ ఏజెన్సీలే రంగంలోకి దిగే ఛాన్స్ ఉంది. భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య ఎప్పటి నుంచో ట్రేడ్ రిలేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మనం వాళ్లకు కాటన్, వెహికల్స్, మిషనరీ ఎక్స్పోర్ట్ చేస్తాం. వాళ్ళ దగ్గర నుంచి టెక్స్టైల్స్ లాంటివి ఇంపోర్ట్ చేసుకుంటాం. రెండు దేశాల మధ్య ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ కూడా బాగా పెరిగింది. ట్రైన్స్, బస్సులు డైరెక్ట్గా నడుస్తున్నాయి. కానీ ఈ ఇల్లీగల్ మైగ్రేషన్ టాపిక్ వచ్చేసరికి మాత్రం రెండు దేశాల మధ్య ఎప్పుడు ఒక కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. బంగ్లాదేశ్ ఎప్పుడు మా దేశం నుంచి ఎవరు ఇల్లీగల్గా భారతదేశంలోకి వెళ్ళడం లేదు అని బుకాయిస్తూ ఉంటుంది. కానీ బార్డర్లో రోజు పట్టుబడుతున్న వాళ్ళని చూస్తే గ్రౌండ్ రియాలిటీ ఏంటో ఎవరికైనా అర్థమైపోతుంది. తీస్తా నది జలాల పంపకాల విషయంలో కూడా రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచో అగ్రిమెంట్స్ పెండింగ్లోనే ఉన్నాయి. ఈ డిస్ప్యూట్స్ అన్నీ ఒకెత్తైతే ఇప్పుడు ఈ అక్రమ చొరబాట్ల ఇష్యూ ఇంకొక ఎత్తు. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత లోకల్ పాలిటిక్స్లో వచ్చిన మార్పుల వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఈ మ్యాటర్ని ఇక ఎంత మాత్రం లైట్ తీసుకోవద్దు అని ఒక ఫిక్స్డ్ డెసిషన్కి వచ్చేసింది. అందుకే బోర్డర్లో ఇంతకు ముందెన్నడూ లేనంత హై అలర్ట్ కనిపిస్తుంది. ఈ టోటల్ ఎపిసోడ్లో పశ్చిమ బెంగాల్ రూలింగ్ పార్టీ టీఎంసీ వాదన ఇంకోలా ఉంది. బీజేపీ కావాలనే తమ పొలిటికల్ మైలేజ్ కోసం ఇల్లీగల్ చొరబాట్లు అనే టాపిక్ని తెరపైకి తెచ్చిందని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. అసలు బార్డర్ సెక్యూరిటీ అంతా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే బీఎస్ఎఫ్ చేతుల్లో ఉన్నప్పుడు చొరబాట్లు జరిగితే దానికి స్టేట్ గవర్నమెంట్ని ఎలా బ్లేమ్ చేస్తారు అని వాళ్ళు స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బార్డర్ దగ్గర సెక్యూరిటీ ఫెయిల్యూర్ని కవర్ చేయడానికే బెంగాల్ గవర్నమెంట్ మీద నెపం నెట్టేస్తున్నారని టీఎంసీ లీడర్లు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. కానీ బీజేపీ లీడర్లు మాత్రం లోపలికి వచ్చిన వాళ్లకు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి వాళ్లకు ఓటర్ ఐడీలు ఇచ్చి తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంటుంది లోకల్ పొలిటికల్ పార్టీలే అని ఓపెన్గానే ఆరోపిస్తున్నారు. ఈ బ్లేమ్ గేమ్లో నిజమేంటి అనేది పక్కన పెడితే నేషనల్ సెక్యూరిటీ మాత్రం పెద్ద రిస్క్లో పడుతుంది అన్నది ఎవరు కాదనలేని ఫ్యాక్ట్. ఫేక్ కరెన్సీ, డ్రగ్స్, వెపన్స్ కూడా ఈ చొరబాటుదారులతో పాటే బార్డర్ దాటి వచ్చేస్తున్నాయి. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ సిండికేట్ లాగా రన్ అవుతుంది. ఇప్పుడు అందరి కళ్ళు మన సెంట్రల్ గవర్నమెంట్, హోమ్ మినిస్ట్రీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మీదే ఉన్నాయి. ముందు ముందు ఏదైనా సర్జికల్ స్ట్రైక్ లాంటి పెద్ద ఆపరేషన్ స్టార్ట్ చేస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ ఇష్యూతో రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అవుతుందా, లేక డిప్లొమాటిక్గా కూర్చుని మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటారా అనేది ఫ్యూచర్లోనే తెలుస్తుంది. ఏదేమైనా పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత మాత్రం బార్డర్ సెక్యూరిటీ, ఇల్లీగల్ మైగ్రేషన్ ఇష్యూ మళ్ళీ నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అయిపోయింది. భారత్, బంగ్లాదేశ్ ఈ సెన్సిటివ్ మ్యాటర్ను ఎలా హ్యాండిల్ చేస్తాయో చూడాలి. ఇదే టైంలో ఇల్లీగల్ మైగ్రెంట్స్ మీద బీఎస్ఎఫ్ ఇంకా స్ట్రిక్ట్గా బిహేవ్ చేయాలి అని బీజేపీ లీడర్ అర్జున్ సింగ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. ఆయన మాటలు పెద్ద పొలిటికల్ కాంట్రవర్సీకి దారితీశాయి. ఇలాంటి అగ్రెసివ్ బిహేవియర్ వల్ల రెండు దేశాల మధ్య టెన్షన్స్ పెరుగుతున్నాయని కొందరంటుంటే, ఆయన సపోర్టర్స్ మాత్రం మన బోర్డర్ను సేఫ్గా ఉంచుకోవాలంటే ఆ మాత్రం రఫ్గా ఉండాల్సిందే అని గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొక వైపు పశ్చిమ బెంగాల్ సీనియర్ బీజేపీ లీడర్ సువేందు అధికారికి చాలా క్లోజ్ అయిన చంద్రనాథ్ రథ్ డెత్ తర్వాత స్టేట్ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. ఈ ఇన్సిడెంట్ మీద స్టేట్ గవర్నమెంట్ను బీజేపీ నాయకులు డైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నారు. దీని వెనుక బంగ్లాదేశ్ హ్యాండ్ ఉందనేది అఫీషియల్గా ప్రూవ్ అవ్వకపోయినా సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్స్ మాత్రం రకరకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే
సువేందు అధికారి బెంగాల్కు కొత్త చీఫ్ మినిస్టర్ కాబోతున్నారన్న ఇన్నర్ టాక్ కూడా గట్టిగా నడుస్తుంది. దీనికి తోడు కొందరు బంగ్లాదేశ్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్లు భారత్ బెంగాల్ పాలిటిక్స్ మీద ఇష్టమొచ్చినట్టు చేసిన స్టేట్మెంట్స్ కూడా బయటపడ్డాయి. వాళ్ళు పనిగట్టుకుని ఇక్కడ మైనారిటీలను రెచ్చగొట్టేలా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. దీంతో మన ఇంటర్నల్ సెక్యూరిటీ, బార్డర్ మ్యాటర్ మరింత క్రిటికల్గా మారిపోయింది. ఇక బుల్డోజర్ల మ్యాటర్కు వస్తే యూపీ మోడల్ని బెంగాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారని ఒక టాక్ స్టార్ట్ అయింది. ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్కు వరుసపెట్టి వస్తున్న బుల్డోజర్లు ఏకంగా డిమాలిషన్స్ స్టార్ట్ చేసిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో బెంగాల్ అంతటా ఇంతటి భారీ ఎన్క్రోచ్మెంట్స్, టీఎంసీ ఆఫీసులు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ను కంప్లీట్గా డిమాలిష్ చేస్తారని న్యూస్ ఛానల్స్లో డిబేట్స్ నడుస్తున్నాయి. అయితే ఈ బుల్డోజర్ వీడియోల్లో ఎంత నిజం ఉందనేది ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు. కొందరు ఇది కేవలం అపోజిషన్ పార్టీలు క్రియేట్ చేస్తున్న ఫేక్ నెరేటివ్ అంటుంటే, మరికొందరు మాత్రం ఇది పక్కా గవర్నమెంట్ యాక్షన్ ప్లాన్ అని వాదిస్తున్నారు. కానీ పశ్చిమ బెంగాల్లో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే ఏదో ఒక మేజర్ యాక్షన్ అయితే పక్కాగా ఉంటుందని పొలిటికల్ అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఈ డిమాలిషన్స్ స్టార్ట్ అయితే బెంగాల్ పాలిటిక్స్లో అదొక పెద్ద సెన్సేషన్ అవుతుంది. టీఎంసీ లీడర్లు ఈ బుల్డోజర్ కల్చర్ని తీవ్రంగా అపోజ్ చేస్తున్నారు. వాళ్ళు దీని బెంగాల్ ఐడెంటిటీ మీద జరుగుతున్న అటాక్గా పబ్లిక్లోకి తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నారు. ఇంకో పక్క బీజేపీ మాత్రం ఇల్లీగల్ మైగ్రెంట్స్కు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాగా పనిచేస్తుందని కాన్ఫిడెంట్గా ఉంది. ఫైనల్గా చూసుకుంటే ఈ బార్డర్ ఇష్యూ, ఇల్లీగల్ చొరబాట్లు, బుల్డోజర్ పాలిటిక్స్ ఇవన్నీ కలిసి భారతదేశం రాజకీయాల్లో ఒక కొత్త చాప్టర్ ఓపెన్ చేశాయి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. రాబోయే రోజుల్లో ఢిల్లీ నుంచి ఎలాంటి ఆర్డర్స్ వస్తాయి, బార్డర్ దగ్గర బీఎస్ఎఫ్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, బంగ్లాదేశ్ ఈ ప్రెషర్ని ఎలా ఫేస్ చేస్తుంది అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.